హాయ్ ఎవరీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. ముందుగా ఇదైతే లైనింగ్ బ్లౌజ్ 80 సెంటీమీటర్లు ఉంది. ఈ లైనింగ్ బ్లౌజ్ అయితే మన సైడ్ క్లోజ్ అయితే ఉంది. ముందుగా మనం బ్యాక్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. నేను కింది వైపు పొద్దుపాటు అనేది కింది వైపు వేసేసాను. ఈక్వల్గా ఉంటే ఓకే, లేదంటే ఈక్వల్గా కట్ చేసేసుకున్నాకైతే ఈక్వల్గా ఉంది. అందుకని బెల్ట్ కోసం నేను ఈ పొద్దుపాటుని యూజ్ చేసుకుంటాను. ఇలా స్కేల్ ఎంత ఉంటే ఎంత మార్క్ అయితే వేసేసేయండి. తర్వాత ఈ బ్యాక్ బెల్ట్ అతికించడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కూడా సింగల్ పాదం అంత ఖర్చు అయితే తీసేసుకోండి. మీకు హాఫ్ ఇంచ్ కావాలంటే హాఫ్ ఇంచ్ తీసేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత ఖర్చు అయితే తీసేసుకోండి. తర్వాత ఈ ఖర్చును వదిలేసి మనం బ్లౌజ్ హైట్ అవన్నీ చూసుకోవాలి. ముందుగా అది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. బ్యాక్ సైడ్ వైపు ఇలా పెట్టేసి ఇక్కడ టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గర బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపేసి ఇక్కడ షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసి ఇలా ఈ కింద ఖర్చు వదిలేసాం కదా, ఆ ఖర్చుని వదిలేసి ఇలా పెట్టేసి చూసుకోండి. హైట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి 1 మార్క్ ఇటు సైడ్ అటు సైడ్ వేసేసేయండి. ఈ 2 మార్కింగ్స్ని కలిపేసేయండి. తర్వాత షోల్డర్స్ అతికించడానికి ఖర్చు కావాలి కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అతికించడానికి. అందుకని ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఖర్చు అయితే తీసేసుకోండి. అంతే. ఈ బ్లౌజ్ హైట్ చూసుకోవాలి, ఖర్చు కోసం మార్క్ కూడా వేసేసుకోండి. తర్వాత ఇందులోనే చెస్ట్, నడుము లూజు, నెక్, షోల్డరు అన్నీ ఇందులోనే వస్తాయి మనకు. తర్వాత మనం చెస్ట్ అయితే చూసేసుకుందాం. చెస్ట్ అయితే ఇలా నేను ముందుగానే హుక్సెస్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా ఆర్మ్ రౌండ్ అనేది, ఆర్మ్ లూజ్ అనేది ఇలా ఈక్వల్గా వచ్చేలా పెట్టేసుకోండి. చూడండి బ్యాక్ పార్ట్ ఎంత ఎక్స్ట్రా వచ్చిందో చూసారా. ఈ ఎక్స్ట్రా అన్నది కవర్ చేస్తుంది అనమాట ఈ మెథడ్లో చూసుకోవడం వల్ల. ఇలా హుక్స్ పట్టి నుంచి ఇలా చూసుకుంటే 9 దగ్గరగా వచ్చింది కదా, 1 పాయింట్ తక్కువ అంతే 9కి. తర్వాత లేదు మాకు ఈ మెథడ్లో కష్టంగా ఉంది అని అనుకుంటే ఇలా బ్యాక్ సైడ్ వైపు కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ కింద ఇలా పట్టేసుకోండి. ఇలా కొంచెం సాగినట్టు పట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే కూడా 9కి 1 పాయింట్ అయితే తక్కువ వచ్చింది కదా, మనకు ఈ రెండు మెథడ్లో అయితే చూసేసుకోండి. ఎలా కరెక్ట్ అనిపిస్తే అలా మనం ఫిక్స్ కావచ్చు చెస్ట్ లూజ్ అన్నది. తర్వాత ఇంకో మెథడ్ ఏంటంటే ఇలా హుక్స్లో ఓపెన్ చేసేసి బ్యాక్ పార్ట్ నీట్గా సర్దేసుకొని ఇలా ఆర్మ్ లూజ్ అనేవి ఈక్వల్గా పెట్టేసి ఇలా కూడా చూసేసుకోవచ్చు. చూడండి ఈ చంకా పార్ట్ ఉంది కదా, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా కూడా చూసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ చెస్ట్ లూజ్ అన్నది మనకు తెలుస్తుంది. చూడండి ఇలా 18కి 2 పాయింట్స్ ఏమో తక్కువగా ఉంది కదా, 18కి 2 పాయింట్స్ ఏమో తక్కువగా ఉంది చూసారా. 9కి 1 లైన్ తక్కువగా వస్తుంది. అలా ఒక 3 మెథడ్స్లో చూసుకున్నా మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్లో బిగినర్స్ అయితే ఈ మెథడ్ కరెక్ట్. ఇలా బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేసేసుకొని నీట్గా సర్దేసుకొని ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ చెస్ట్ లూజ్ చూసుకోవడం ఇదే పర్ఫెక్ట్ బిగినర్స్కి అయితే. ఎందుకంటే మనకు ఇలా చూసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ ఎలా ఉంటే అలానే ఆది బ్లౌజ్ ప్రకారంగా వస్తాయి. ఇలా హుక్స్ పెట్టేసుకొని చూడడం వల్ల ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ చూసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వస్తాయి. ఇలా గ్యాప్లు అన్నవి రాకుండా ఈక్వల్గా వస్తాయి అనమాట ఫ్రంట్ పార్ట్లో చూసుకోవడం వల్ల. ఇలా చూసుకోవడం వల్ల ఈ బ్లౌజ్ ఎలా ఉంటే మనకు అలానే వస్తుంది. బిగినర్స్ అయితే ఈ మెథడ్లో చూసుకోవడమే పర్ఫెక్ట్. ఇదే మెథడే ఫాలో అవ్వండి. ఇలా చూసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఎలాగో అలవాటు అవుతుంది కదా, తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా చూసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే 9కి 1 పాయింట్ 2 పాయింట్ ఏమో తక్కువ వచ్చింది కదా, నేనైతే కరెక్ట్గా 9కే మార్క్ వేసేసుకుంటాను. తర్వాత కింది సైడ్ కూడా 9కే మార్క్ వేసేసాం కదా, నడుము లూజ్ కూడా చెక్ చేసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ డబల్ పట్టి ఉంది కదా, ఇది ఫోల్డ్ చేసేయండి. ఇలా టేప్ను బ్లౌజ్ను ఈక్వల్గా పెట్టేసి ఇలా చూసేసుకోండి. ఇలా చూసుకుంటే 29 పైన 2 గీతలు అయితే ఎక్కువ వచ్చింది కదా, దీన్ని ముందుగా సగం చేసేసుకోండి. 29 పైన 2 గీతలు సగం చేసుకుంటే 4.5 పైన ఒక గీత వచ్చింది కదా, దీన్ని మళ్ళీ సగం చేసుకుంటే 6.5కి ఒక గీత, 6.5కి 2 గీతలు తక్కువ వస్తుంది అంతే. 7.5కి 6.5 అది 7.5. నడుము లూజు 9 చెస్ట్ లూజు ఇలా మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత ఖర్చుల కోసం 4 ఫింగర్స్ అయితే పెట్టేశాను. తర్వాత మనం నెక్ అలాగే షోల్డర్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ 9 అయితే మార్క్ వేసుకున్నాం కదా, 9, 9, 18, 18, 18, 36 అంటే 36 బ్లౌజు. ఇది 36 బ్లౌజులకు ఇక 3 ఫింగర్స్ అయితే ఇలా తీసేసుకోండి. నెక్ కోసం 3 ఫింగర్స్ ఇలా తీసేసుకొని ఖర్చు కూడా ఇటు సైడ్ మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత షోల్డర్స్ అయితే ఇలా ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసేసుకొని ఇక్కడ అసలైనది ఖర్చు ఇలా మార్క్ అయితే వేసేసుకోండి. ఇది
3 ఫింగర్స్. తర్వాత ఇదైతే ఖర్చు. ఇలా మార్క్ అయితే వేసేసుకున్నాం కదా. తర్వాత నెక్ డీప్ చూసుకోవడానికి ఇలా షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసేయండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మిడిల్ వస్తుంది కదా, ఈ మిడిల్ని ఇలా పట్టేసుకొని హైట్ అనేది చూసేసుకోండి. ఇక్కడ కింద ఖర్చు వైపు అయితే ఖర్చు వదిలేసి ఎగ్జాక్ట్ ఒక పాయింట్, ఆ తర్వాత ఖర్చు కోసం అంతే. తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అయితే వేసేసుకోండి చంకా డౌన్ కోసం. ఇలా ఎంత అయితే వస్తుందో ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు ప్రకారంగా ఇలా 1 లైన్ వేసేసుకోండి, లైట్గా వేసేసుకోండి. టేప్తో చూసుకుంటే 5 వచ్చింది కదా, 5 పెట్టేసి చూద్దాం. అలాగే ఇక్కడ చూసేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. 5.5కి 1 పాయింట్ తక్కువగా ఉంది. ఇక్కడ కూడా అలానే మార్క్ వేసేసుకోండి. తర్వాత ఎల్ షేప్లో రావాలి. ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ చెస్ట్ మార్కింగ్స్ని కలిపేసేయండి. ఎల్ షేప్లో వచ్చింది కదా. ఇప్పుడు ఇలా 3 ఫింగర్స్ పెట్టేసేయండి. 3 ఫింగర్స్కి ఒక మార్కు, తర్వాత ఇలా 3 ఫింగర్స్ పెట్టేసేయండి. ఇక్కడ ఒక మార్కు, ఈ పాయింట్ చెస్ట్ పాయింట్ కలిపేసేయాలి. ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని తెలియడానికి మనం మళ్ళీ ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోవాలి. బ్యాక్ సైడ్ వైపు తీసేసుకోండి. ఇలా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది మార్క్ అన్నది. రౌండ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. ఇక్కడ 8 ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం. 8 లేదు, 7.5 ఉంది. అందుకని నేను మళ్ళీ కిందికి అయితే మార్క్ వేసుకుంటున్నా. తర్వాత సేమ్ 3 ఇంచెస్ ఈ పాయింట్ కలిపేసేయాలి. మళ్ళీ చెక్ చేసుకుంటే టేప్తో 8కి 1 పాయింట్ అయితే తక్కువగా ఉంది. ఇక్కడే అడ్జస్ట్ చేసేస్తాను 1 పాయింట్ కదా. చూడండి ఇక్కడ షోల్డర్స్ మనం ఖర్చు వదిలేసాం కదా, ఇక్కడ ఈ ఖర్చుని వదిలేసి ఇలా చూసేసుకోండి. కరెక్ట్గా 8కి వచ్చింది కదా. ఈ యారో మార్క్ వచ్చేసి 8 కదా, 8కి వచ్చేసింది కదా, కరెక్ట్ ఇలా మ్యాచ్ అవ్వండి. తర్వాత ఈ నెక్ అయితే మార్క్ వేసుకుందాం. ఇది వచ్చేసి 2 పైన 3 పాయింట్స్ అయితే ఉంది. నేనైతే 3 ఇంచెస్ అయితే మార్క్ వేసుకుంటున్నాను ఇక్కడ విడుతూ. ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ రౌండ్ అనేది 8 వచ్చింది కదా, 8. అలాగే వీళ్ళకి చెస్ట్ కూడా 9 ఉంది. అలాగే ఆర్మ్ రౌండ్ 8 వచ్చింది అంటే వీళ్ళు కొంచెం వెడల్పుగా ఉంటారు అని అర్థము. అందుకని ముందుగా నేను 3 అయితే వేసుకున్నాను. మ్యాచ్ అయితే ఓకే, లేదంటే తగ్గించుకోవచ్చు. చూడండి ఇలా అయితే ఎల్ షేప్లో అయితే మార్క్ వేసేసేయండి. ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి ఇలా. తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకోండి. షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి ఇక్కడ పైన ఖర్చు అయితే వదిలేసేయండి. ఇలా చూసుకోవాలి. చూసారా కరెక్ట్గా మ్యాచ్ అయింది. మ్యాచ్ కాకపోయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అర్థమైంది కదా. ఇంకా మీకు ఏమైనా బ్యాక్ పార్ట్లో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతే అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ సింపుల్గా అయిపోయింది కదా. ఇక చెస్ట్ లూజ్లోనే చాలా మందికి చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలని డౌట్ ఉంటుంది కదా, అందుకనే 3 మెథడ్స్లో డౌట్ అయితే మీకు క్లియర్ అవుతుంది. మనకు చెస్ట్ లూజు ఆర్మ్ లూజు కరెక్ట్గా ఉంటే చాలు, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ ఇక్కడైతే బ్యాక్ పార్ట్ వచ్చింది కదా, ఇక్కడ ఆపోజిట్లో అయితే హ్యాండ్స్ వేసేసుకుందాం. పొద్దుపాటు అనేది నాకు ఈక్వల్గా ఉంది కదా, అందుకని నేను ఎలాంటి హెచ్చు తగ్గులకు మార్క్ అయితే వేసుకోవడం లేదు. చూసుకోండి ఖర్చులతో సహా ఇలా వేసేసుకోండి. 8 ఖర్చుల కోసం 4 ఫింగర్స్, 8 4 ఫింగర్స్ ఇలా చూసేసుకోండి. నేనైతే క్లాత్కి హ్యాండ్స్కి ఎమ్మింగ్ చేయాలనుకుంటున్నా, అందుకని 1 స్కేల్ అంత అయినా వదులుకోవచ్చు, లేదంటే ఇంకా తక్కువైనా వదులుకోవచ్చు. నేనైతే ఇది 1 ఇంచ్ కంటే ఇంకా తక్కువగానే ఉంది. అది మన ఇష్టం, 1 ఇంచ్ అయినా వదిలేసుకోవచ్చు, ఎంతైనా వదిలేసుకోవచ్చు. తర్వాత అది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. అది బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఈక్వల్గా షోల్డర్స్ అనేది ఈక్వల్గా పెట్టేసి హైట్ అనేది
చూసుకోవాలి ఎగ్జాక్ట్గా. అలాగే ఖర్చు కోసం తర్వాత లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ అనేది 8 ఉంది కదా, అందుకని నేను 3 ఇంచెస్ అయితే తీసేసుకుంటాను. 9, 10 అలా ఉంటే ఇంకొంచెం చేంజ్ అవుతుంది. ఇది 8 కాబట్టి నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటా. తర్వాత 7కి 7కి అయితే మార్క్ వేసేసేయండి. ఇక్కడ 7కి మార్క్ వేసేసేయండి. తర్వాత ఇక్కడ 1 ఫింగర్ ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్ అయితే తిప్పేసేయండి. ఇలా కర్వ్ తిప్పేసి చెక్ చేసేసుకోవాలి. 8 పైన ఒక 1 పాయింట్ అయితే ఎక్కువ వచ్చింది కదా, అది ఏం కాదు. చూడండి 1 పాయింట్ అయితే కదా, చూడండి 8 1 పాయింట్ కదా, 1 పాయింట్ అది ఏమీ కాదు. మనం మార్క్ వేసిన కర్వ్ ప్రకారంగా చూసుకుంటే చూడండి కరెక్ట్గా వచ్చింది కదా 8. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసేసరికి 1 పాయింట్ అయితే తగ్గింది. 8 కరెక్ట్గా వచ్చింది కదా. ఒకవేళ మ్యాచ్ కాకుండా పర్లేదు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ లూజ్ను దీన్ని ఇలా కలిపేసేయాలి. తర్వాత ఖర్చుల కోసం 4 ఫింగర్స్ కట్ చేసేసుకోవడం. మనం ప్యాచెస్ అయితే వేసుకోవాలి. అది నేను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ మధ్యలో కట్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ కూడా ఎమ్మింగ్ చేసుకోవాలి కదా, ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కట్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడైతే బ్యాక్ పార్ట్, ఇక్కడైతే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇదైతే స్ట్రైట్ కట్ బ్లౌజు. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే 1 మీటర్ 1 మీటర్ ఖచ్చితంగా అంటే ఉండాలి లైనింగ్. ఇది 80 సెంటీమీటర్లు, అస్సలు క్రాస్ కటింగ్ అయితే సరిపోదు, స్ట్రైట్గా అయితే సరిపోతుంది. ఇలా 3 ఫింగర్స్కి మార్క్ వేసేయండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి మనకి ఎక్కడ కంఫర్ట్ అయితే ఉంటుందో అక్కడ ఇలా పెట్టేసేయండి. స్ట్రైట్ కటింగ్ అయితే అస్సలు సరిపోదు, ఎందుకంటే 36 అంటే అది పెద్ద సైజ్ బ్లౌజే కదా, అందుకని 1 మీటర్ 1 మీటర్ లైనింగ్ అయితే తీసేసుకోండి మీరు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటే అలా దింపేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి నెక్ దగ్గర స్ట్రైట్గా లైన్ అయితే వేసేయాలి. ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసేసుకోండి. 3 ఫింగర్స్ ఖర్చు కదా, ఇలా మ్యాచ్ అయితే కావాలి. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసేసేయండి. తీసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఖర్చుని వదిలేసుకోవాలి. తర్వాత లోత్ అయితే తీసేసుకోండి. లోత్ అయితే తీసేసుకోండి. మీకు ఈ లోత్ తీసుకోవడానికి కన్ఫ్యూజన్గా ఉంటే ఇలా 1 లైన్ మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే ఎల్ షేప్ వేసుకొని రౌండ్ తీసేసుకున్నామో అలా కూడా తీసేసుకోవచ్చు. మీకు కష్టంగా ఉంటే అలా తీసేసుకోండి, లేదంటే ఒక చిన్న సింపుల్ ఇలా రౌండ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మనం ముందుగా నెక్ అయితే కట్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ నెక్ ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఇలా షోల్డర్స్ ఉంది కదా, ఉల్టా సైడ్ వైపు వేసేసుకోండి. ముందుగా ఆది బ్లౌజ్ ఉల్టా సైడ్ వైపు వేసేసుకొని ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇలా ఈ షోల్డర్స్ పెట్టేసేయండి, ఖర్చు లైన్ వదిలేసి. ఓకేనా. తర్వాత ఇలా సర్దుకోవాలి మనం. ఇలా సర్దుకుంటూ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి 1 మార్క్ అయితే వేసుకోవాలి. 1 మార్క్ వేసుకున్నాం కదా, చెక్ చేసుకోండి. ముందుగా చెక్ చేసుకోండి. 6.5 అయితే వచ్చింది కదా. వీళ్ళకి 6.5 అయితే నెక్ అస్సలు ఉండదు. ఇది ఎందుకు ఇలా మనకి ఎక్కువ చూపిస్తుంది అంటే ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ అన్నది లోపలికి ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఇలా బ్లౌజ్ షోల్డర్స్ అయితే ఇలా పెట్టేసేయండి. కొంచెం సర్దుకుంటూ బ్లౌజ్ రౌండ్ ఎలా వస్తుందో బాగా గమనించండి. చూసారా, లోపలికి రౌండ్ ఉండడం వల్ల మనకి హైట్ కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వస్తుంది. మనం ఒకవేళ పొరపాటున ఇది ఇక్కడికే వచ్చింది కదా అని ఇలా మనం మార్క్ వేసుకొని కట్ చేసేసామంటే ఖచ్చితంగా అంటే డీప్ అయిపోతుంది. చూడండి, మీకు డౌట్గా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇలా ఇక్కడికి వచ్చింది కదా, ఇలా మార్క్ వేసేసుకొని ఇలా రౌండే తీసేసామనుకోండి.
చూసారా 1 ఫింగర్ అంతా తక్కువ వచ్చింది కదా, అంటే మళ్ళీ కిందికి తీసేస్తే మనకు డీప్ అనేది వాళ్ళకి ఎక్కువ అవుతుంది అనమాట. తర్వాత కస్టమర్తో ఇంక చాలా గొడవ అవుతుంది. డీప్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని ఎక్కడికి వస్తే అలా వేసేసుకోకండి. ముందుగా మంచిగా బ్లౌజ్ని అయితే గమనించాలి. ముందుగా బ్లౌజ్ని గమనించాలి. అలాగే కస్టమర్ కూడా ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళకు సరిపోతుంది అన్నది మనం గుర్తుపట్టాలన్నమాట. చూసారా, ఈ రౌండ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు కిందికి వస్తుంది. మనం కూడా అలాగే వేసుకోరాదు. రౌండ్గా బ్లౌజ్ని సర్దుకుంటూ చూసారా, ఇక్కడ ఇలా వచ్చింది కదా, మనం కూడా ఇలానే రౌండ్ తీసుకోవాలి. నేనైతే ఎగ్జాక్ట్గా ఎంత అయితే వచ్చిందో అంత మార్క్ వేసేసుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ కోసం కూడా, ఖర్చు కోసం కూడా మార్క్ వేసాను కదా. తర్వాత ఇలా ఎల్ షేప్లో తీసేసుకోండి. చూసుకోండి, ఈ కన్ఫ్యూజన్ కాకండి. లైన్ వచ్చేసి ఇది లైన్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ నెక్ ఫ్రంట్ రౌండ్ లోతుగా ఉంది కదా, మనం కూడా అలానే తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసేసి చూసారా, నేను మళ్ళీ లోపలికి వెళ్తున్నాను కదా, ఇలా రౌండ్ అనేది ఇలా తీసుకోవాలి. మనం మామూలుగా ఇలా రౌండ్ తీసుకున్న వాళ్ళకి సరిపోదు అన్నమాట. ఇలా మనం లోపలికి వచ్చి ఇలా తీసుకోవాలి రౌండ్. ఇప్పుడు చెక్ చేసుకుందాం సరిపోతుందా లేదా అన్నది. సరిపోయింది కదా, జూమ్ చేసి మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఇవి షోల్డర్స్ కదా, షోల్డర్స్ ఇలా ఈక్వల్గా పెట్టేసేయండి. నేను ఇలా లోపలికి ఇలా ఒక రౌండ్ అయితే ఇచ్చేసాను కదా, ఆ రౌండ్ మీదనే చెక్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఇలా చూసారా సరిపోయింది కదా. తెలియని వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు, అందుకని నేను నిదానంగా అయినా పర్వాలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ. తర్వాత ఇక్కడ ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని వదిలేసి ఇలా పెట్టేసేయండి. క్రాస్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో ఎగ్జాక్ట్గా ఇక్కడికి 1 మార్క్ ఇలా వేసేసేయండి. మరో మార్క్ వేసేసేయండి. ఇక్కడ టక్స్ వస్తుంది కదా, తర్వాత క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం కూడా 3 మార్కింగ్స్ వేసుకోవాలి. అక్కడ కన్ఫ్యూజన్ కాకండి. తర్వాత మళ్ళీ ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపేసి షోల్డర్స్ని ఇక్కడ టక్స్ ఉంది కదా, మెయిన్ టక్ దీన్ని ఇలా కలిపేసి పెట్టేసుకోండి. ఇలా 1 మార్క్, ఇలా 1 మార్క్, తర్వాత ఇక్కడ 1 ఫింగర్, తర్వాత 3 పాయింట్స్ అయితే కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కిందికి రావాల్సి ఉంటుంది, కానీ నేను స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేస్తాను. అందుకని మీకు ఇలాంటి గొడవ ఏం రాకుండా 1 మీటర్ లైనింగ్ అయితే తీసేసుకోండి. అంతేకా 1 2 3 4 5 పాయింట్స్ అయితే చేంజ్ చేసేసాం కదా, అంతే. ఇక మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోవడమే. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ స్టిచ్చింగ్ కోసం కూడా 1 లైన్ అయితే ఇలా మార్క్ వేసేసుకోండి. స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా ఇది. మన వీడియోస్ మీకు యూజ్ అయితే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలాంటి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అంతే, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతే. టక్స్ గురించి నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. తర్వాత క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసేసుకుందాం. మనకు లైనింగ్ మిగిలింది కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసిన వైపు లైనింగ్ మిగిలింది కదా, ఈ హైట్ సరిపోతుందో లేదో ఇలా అది బ్లౌజ్ తీసేసుకొని హైట్ చూసేసుకోండి ఖర్చులతో సహా. తర్వాత ఈ వెడల్పు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా చూసేసుకోండి. మిగిలిన క్లాత్లో హ్యాండ్ ప్యాచెస్కి అలాగే కాజపట్టి ఉక్స్ పట్టి మెడ పీసెస్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, బాయ్ బాయ్.